అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల వడగళ్ల వాన పడడం వల్ల నేనాల గ్రామంలో వరి రాజ్యం చాలా నష్టపోయింది. పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అధికారులు ఎంత చెప్పి మొరబెట్టుకున్నా కానీ ఇంతవరకు సందర్శించలేదు. అసలు చాలా నష్టం వచ్చింది. ఎమ్మటే అధికారులు స్పందించి ఈ నష్టాన్ని అంచనా వేసి రైతులను నష్టపరిహారం అందించాలని రైతుల పక్షాన కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే అది చర్యలు చేపట్టి వరి ధాన్యం ఎంత నష్టపోయిందో ఆ నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఏఈకి ఫోన్ చేస్తే ఎక్కువ పడలేదని ఇన్ఫర్మేషన్ ఉందట. వారు స్వయంగా వచ్చి ఫీల్డ్ చూసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఫీల్డ్ చూసి మా నష్టాన్ని ఎమ్మటే తక్షణం ప్రభుత్వానికి నివేదిక పంపి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద అధికారులు స్పందించలేక నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యాన్ని వెంటనే ఖండిస్తున్నాము మేము. కాబట్టి రైతులను ఆదుకోకపోతే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించవలసి వస్తుంది. నిన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎమ్మటే దీన్ని రైతులను ఆదుకోవాలని చెప్పిండు. ఇంతవరకు మా నేనాల కాడ దిక్కులేదు దిశ లేదు. ప్రభుత్వ అధికారులు ఎమ్మటే స్పందించి ఈ ప్రభుత్వానికి సహకరించాలి, రైతులను కూడా ఆదుకుంటేనే మనుగడ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. దీని మీద ఎంఆర్ఓ గారికి మరియు ఏఓ గారికి నమస్కరించి పదే పదే చెప్పవలసింది ఏంటంటే, నేనాల గ్రామంలోన వడగండ్ల వానకు పంటలన్నీ నష్టపోవడం జరిగింది. వరి అధిక మొత్తంలో నష్టపోవడం జరిగింది. చెరుకింది పొలాలు అసలు బనికి రాకుండా పోవడం జరిగింది. కాబట్టి తక్షణమే వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, చూడాలి పంటలు అని కోరుకుంటున్నాను.